7వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. కామైశ్రైశ్రైర్హురజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః. పరమాత్ముని ఆరాధించుట వలన ఇట్టి సర్వోత్కృష్ట పదవి లభించునుచున్నును. పామరజనులు తమ తమ స్వభావములు అనుసరించి కామవాసన ప్రాబల్యము వలన వివేకమంతరింప అల్పులగు ఇతర దేవతలను ఆయా నియమముల ప్రకారము ఉపాసింతురు. అనగా ఇహపరలోక సుఖాపేక్షణమగు రూపములగు చిన్న లక్ష్యములు గలవారు వారి వారి కలవరుగు చిన్న దేవతలను అర్చించురు. అల్పజ్ఞానము, చిన్న లక్ష్యము, చిన్న దేవతల ఉపాసన, పూర్ణ జ్ఞానము, ఉన్నత లక్ష్యము, పరమేశ్వర ఆరాధన. యో యో యాం తనుభ్రం భక్తాః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య చలాం శ్రద్ధాం తామేవ విధవామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపమును శ్రద్ధాభక్తులతో నర్చింపగోరునో వారి ఆయా దేవతలు యందే స్థిర శ్రద్ధను ప్రసాదింతును. అనగా భగవంతుడు అందరూ తన్నే భజించి శీఘ్రముగా మోక్షము పొందవలెనని తొందరపడుటలేదు. ఏ దేవతను ఉపాసించినను మొదట అలవర్చుకొనవలసినది దృఢ శ్రద్ధ. జ్ఞానాభివృద్ధితో లక్ష్యమును మారి క్రమంగా పరమాత్మ అర్చించుకుని స్థితికి తానే వచ్చును. కావుననే భగవంతుడు వారి శ్రద్ధను స్థిరమనర్చుటే కాని లక్ష్యమును చెడగొట్టరు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైహ విహితాన్ హితాన్. నాచే ప్రసాదించబడిన దృఢభక్తి విశ్వాసములనే అతడా దేవతను ఆరాధించి నాతే విధింపబడిన విధముగా తనకు అభిష్టములను బడయగలుగును. ఏ దేవతను ఆరాధించెను ఆయా కర్మల ఫలితములను పరమేశ్వర విధి లేక ప్రకృతి నియతను అనుసరించి లభించును. సర్వకర్మలకు ఫలప్రదాత ఈ ఈశ్వరుడే. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులకు ఆ భక్తులు పొందు ఫలితములు అల్పములు, నాశనవంతములు. చిన్న దేవతలను ఆరాధించువారు ఆయా దేవతాస్థితినియే పొందుదురు. నా భక్తులన్నరూ పరమేశ్వరుడు నన్నే పొందుదురు. అనగా అవి నాశనయగు పరమపదము అధిష్ఠించురు. ఏ దేవతను ఆరాధించినా వారి లోకమందు నివాసము లేక వారితో సాయుధ్యము కంటే ఎక్కువ ఫలితము దొరకదు. సర్వోత్కృష్టుడగు పరమాత్మను ఆరాధించురచే ఆయన స్థితి లభించును. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయాః పరం భావమజానంతః మామావ్యయమనుత్తమం. దేహాత్మభావములతో నుండు బుద్ధిహీనులు నాశనరహితమును అత్యున్నతమగు ఇంద్రియములను మనస్సుకును అగోచరములు అగు ఆ పరమాత్మతత్వమును తెలుసుకొనలేక దేహధారి నగుటచే నన్నును తమ వలె మానవ మాతృనిగా భావింతురు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమాహృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగ ప్రభావముచే దేహధారియగు నా పరతత్వము మందరకు ప్రకాశింపబడదు. మూఢజనులు నన్ను జనన మరణములు లేని పరమాత్మునిగా నెరుంగరు.
వేదేహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చన. అర్జున, నేను త్రికాల వేధిని. ఇది వరకు పుట్టినవియు ఇప్పుడు పుట్టుచున్నవనియు ముందు పుట్టబోవుననియు అగు భూతకాలములను గూర్చిన విషయములన్నీయు నాకు కరతామకలములే. కానీ నన్ను గూర్చి ఎవడును ఎరుగడు. పరమాత్మునకు తనచే సృష్టించబడిన ప్రపంచమును గూర్చి పూర్వజ్ఞానము గలదు. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తిని పరమాత్ముని గూర్చిన జ్ఞానము లేదు. ఇచ్ఛాద్వేష సముస్తేన ద్వంద్వమాహేన భారత. ఇచ్ఛాద్వేషణ సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. పార్థ, భగవంతుడు అంతడును నిండి అన్ని జీవరాశులు ఎందును అంతర్యామి అయి అతి సన్నిహితుడై ఉండును. జనులను అతని నేల కానరాకున్నారన జీవరాశుల పుట్టగనే రాగద్వేషములకు వసులై మోహమందు మునిగి సుఖదుఖాది ద్వంద్వము వలన కలుషిత మనస్కును అగుదురు. యేషాం త్వం తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యక్రమ ప్రాబల్యము వలన ఎవరి పాపము క్షీణించినదో వారు ద్వంద్వ మోహముల నుండి విముక్తులై స్థిరచిత్తముతో నన్ను భజింతురు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాఖిలం. జరామరణరహితుడగు మోక్షమును కొరకు ఎవరు నన్నాశ్రయించి సాధనను తలుపుదురో అట్టివారు బ్రహ్మమును ఆధ్యాత్మికమును కర్మమును గూర్చిన సర్వమును తెలుసుకొందురు. సాధిభూతాని దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఎవరు అధిభూతము అది దైవము అధియజ్ఞములతో కూడిన నన్ను ఎరుగుదురో నియమిత మనస్కు గలవారు ఈ దేహమును లోకమును విడిచిపోవునప్పుడు కూడా నన్ను మరణకాలమందు కూడా నన్ను గూర్చిన జ్ఞానముతో ఇందురు. శ్రీమద్ ఇతి శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు విజ్ఞాన యోగమును 7వ అధ్యాయము.